దాదాపు వారం రోజుల నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కోయి కోయి కోడిని కోయి అంటూ ఒక్కటే మ్యూజిక్. అసలు ఎటు నుంచి ఇంటర్నెట్ లో ఎంటర్ అయ్యాడో తెలియదు కానీ 2 రోజుల్లో మొత్తం సోషల్ మీడియానే దున్నిపడేశాడు ఈ పాస్టర్. ఇంటర్నెట్ లో ఈ పాటను చూసి చాలా మంది వాళ్ళకి తెలియకుండానే వర్క్ ప్లేస్ లో చివరికి నిద్రలో కూడా కోయి కోయి అంటూ పాటలు పాడుతున్నారు. అయితే ఈ పాస్టర్ జీవితం మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంది. ఆయన జీవితంలో చిన్నతనంలో విషాన్ని ఎందుకు ఆయనకు పట్టించారు, వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. పైకి సింపుల్ గా కనిపించిన పలు వేదికలపై తనకు తానుగా తన బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. తనకు తానుగా చెప్పుకుంటున్న ఆ చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కోయి కోయి పాట పాడిన పాస్టర్ పేరు యేసుదాసు. ఆయన అసలు పేరు మీసాల గురువప్ప. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే విందాం. నా పేరు మీసాల గురువప్ప. నేను ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి 79 కిలోమీటర్ల దూరంలో కుంట అనే అటవీ ప్రాంతంలో పుట్టాను. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే దట్టమైన అడవి ప్రాంతమే కుంట. ఈ ప్రాంతంలో 18 రకాల జాతులకు చెందిన వారు ఉంటారు. అందులో మాది కోయిదొరల జాతి. కోయిదొరల్లోనూ చాలా తెగలు ఉన్నాయి. వారిలో చాలా మందికి బయట ప్రపంచం గురించి అవగాహన ఉంటుంది. కొందరు పూర్తిగా అడవికే పరిమితమవుతారు. కొందరు సమాజాన్ని చదివిన వారు కూడా ఉంటారు. మా తెగ అటవిలో తప్ప బయట పెద్దగా సంచరించరు. వాళ్ళకి బయట సమాజం ఎలా ఉంటుందో తెలియదు. కరెంట్, సెల్ ఫోన్, సినిమా ఇటువంటివి తెలియదు. మనం ఆధునిక ధోరణిగా చెప్పే దుస్తులు ఎలా ధరించాలో వీరికి తెలియదు. ఆ ఆలోచన కూడా వారికి ఉండదు. వీరి పూర్వీకులంతా పూర్తిగా ప్రకృతితో మమేకమయ్యారు. ఆడ మగ తేడా తెలియకుండా కేవలం ఆకులు, జంతువుల చర్మాలను వస్త్రాలుగా ధరిస్తారు. కాలం మారుతున్న కొద్దీ వారి జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చినా ఇంకా చాలా మంది పూర్వీకులు చెప్పిన బాటలోనే ఉన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా మందికి ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వ జనాభా లెక్కల్లో ఉన్నట్లు. కానీ చానాల వరకు ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు. రేషన్ కార్డు అంటే కూడా తెలియదు. రోడ్లు తెలియవు. వాహనాలు, సెల్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు తెలియవు. చాలా అమాయకంగా ఉంటారు. తమ పద్ధతులు తమవి అని భావిస్తారు. మా కోయిదొరల జాతిలో ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ఆచారాలు మరి భిన్నంగా ఉంటాయి. మొదటి సంతానంగా పుట్టింది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా అది దేవుడికి బలిచ్చే సాంప్రదాయం ఉండేది. అలా తమకు పుట్టిన సంతానాన్ని అడవి దేవుడికి బలిస్తే ఆ అడవిని, తమ ప్రాంతాన్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడనే నమ్మకం ఉండేది. కన్న తల్లిదండ్రులే 7 ఏళ్ల తర్వాత తమకు పుట్టిన పిల్లల్ని చెట్టు కట్టే బలిచ్చే ఆచారం కూడా ఉండేది. అది చాలా భయంకరంగా ఉంటుంది. మా నాన్న పేరు ఆంబోతి అంకన్న. మా తల్లిదండ్రులకు మేము 6 సంతానం. మా దాంట్లో పేర్లన్నీ విచిత్రంగా ఉంటాయి. మా మామ పేరు దున్నపోతుల వీరయ్య. ఇంకో మామ పేరు బందిగూడ్ల సాంబయ్య. మా మేనత్త పేరు ఏనుగుల గంగవ్వ. ఇలా ఆంబోతులు, ఏనుగులు, మీసాలు ఇవన్నీ ఇంటి పేర్లు కాదు, ముద్దు పేర్లు, వాడుక పేర్లు. నా తండ్రి ఆంబోతుల అంకన్న అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మాంత్రికుడు, క్షుద్ర మాంత్రికుడు. ఆయన గాల్లో తేలుతూ మంత్రాలు చదువుతూ ఉండేవాడు. దెయ్యాలు కూడా మా తండ్రి రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. కొన్ని కారణాలతో 20 ఏళ్ల క్రితం మా తండ్రి ఆంబోతి అంకన్న కూడా యేసును నమ్ముకున్నాడు. నాతో పాటు పరిచర్యలో పాల్గొని దేవునికి సాక్ష్యం చెప్పాడు. అయితే నేను పుట్టగానే నా తండ్రి కుల పెద్దలు భద్రాస్ అడవుల్లో 18 రకాల అడవి జాతులైన ఒక జాతికి చెందినవాడు నేను. అయితే అడవిలో మా అక్కల్ని, మా తల్లిని, ఆడపిల్లల్ని అడవిలో ఉన్న కొంతమంది దుర్మార్గులు, దుష్టులు దారుణంగా పాడు చేసి చంపేస్తూ ఉంటే ఆ అడవిలో ఉన్న ఆ ఆడపిల్లల్ని దుష్టుల చేతి నుంచి కాపాడుకోవడానికి నన్ను నా తండ్రి, మా కుల పెద్దలు 5 రకాల పాముల విషం పోసి పెంచారు. నా ఒళ్ళంతా విషంతో మారిపోయింది. ఆ రోజుల్లో ప్రమాదకరమైన మనిషిగా మారిపోయాను. ఆ రోజుల్లో నా చేతి గోళ్లతో ఎవరిని గెలినా, నా నోటితో పళ్ళతో ఎవరిని కరిచినా చనిపోయేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. ఒకనొక సమయంలో గురువప్ప ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో గురువప్ప బాడీ నుంచి విషాన్ని బయటకు తీయడానికి వెంకన్న ట్రై చేశారు. కానీ సాధ్యం కాలేదు. తనకు తెలిసిన తాంత్రిక విద్యలు కూడా ట్రై చేశాడు. కానీ ఎలాంటి యూజ్ లేదు. ఆఖరికి డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో గురువప్పను మళ్ళీ తీసుకువెళ్లి అడవిలో వదిలేశారు. ఆ తర్వాత తానొక రోజు అడవిలో ఉన్న సమయంలో ఒక దేవదూత తన దగ్గరకు వచ్చిందని, ఆ దేవదూత వచ్చిన తర్వాత క్రమంగా తన శరీరంలో ఉన్న విషం పోయి మామూలు వ్యక్తిగా మారిపోయానని చెప్తున్నారు గురువప్ప. అప్పుడు గురువప్పగా ఉన్న తన పేరును క్రీస్తుదాసుగా మార్చుకొని దైవ సేవ చేయడం ప్రారంభించారని చెప్తున్నాడు. ఇక నా తండ్రి నా పెద్ద కొడుకును అడవి తల్లికి బలిచ్చానని చెప్తున్నప్పుడు నాకు చాలా భయం వేసేది. నాకు 3 అన్నయ్యలు, 2 అక్కలు. నేను చివరి వాడిని. మా పెద్దన్నయ్యను అడవి దేవుడికి బలిచ్చారు. నేను ముందు పుడితే నన్నే బలిచ్చేవారు. నేను చివరి కొడుగా పుట్టించారు కాబట్టి 30 ఏళ్లుగా యేసును ప్రార్థిస్తూ సువార్త చెప్తున్నాను. 3.5 లక్షల మందికి పైగా జనాభా ఉన్న నా కోయి జాతిలో తొలిసారిగా యేసును నమ్మిన మొదటి క్రైస్తవురాలు నా కన్న తల్లి. నా తల్లి దేవుడిని నమ్ముకున్నందుకు నిండు గర్భిణిగా ఉన్న నా తల్లిని చెట్టును కట్టేసి దారుణంగా కొట్టారు. ఒంటికి వాతలు పెట్టారు. ఆ బాధల్లోనే నన్ను కన్నది. నేను పుట్టగానే నా కన్న తల్లి చనిపోయింది. అమ్మా నాన్న లేని అనాథగా పెరిగాను అని చెప్పారు. ఇక
అప్పటి నుంచే తాను కూడా యేసు సేవలో ఉన్నారట. అంతేకాదు విషమెక్కించుకున్న వ్యక్తిగా తనను గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా ఉందని చెప్తారు. ఆయన తన ప్రసంగంలో చెప్పే మరికొన్ని విశేషాలు కూడా చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వ జనాభా లెక్కల్లో లేని మమ్మల్ని యేసయ్య లెక్కల్లో ఉంచుకున్నాడని, తమకు చదువు నాగరికత తెలియదని చెప్తారు. గురువప్ప చెప్పే అంశాలు ఎంతవరకు నిజమైనవో తెలియదు కానీ ఈ విషయాలను ఆయనే చాలా మందికి చెప్తూ ఉండడంతో ఆ అంశాలు వైరల్ అవుతున్నాయి. ఇక మతానికి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి చూస్తే ఒకవేళ ఆయన చెప్పే అంశాలన్నీ నిజమైతే ఆయన జీవితంలో జరిగిన ఘటనలో మాత్రం విచారకరమని చెప్పొచ్చు. ఆచార సాంప్రదాయాలు కొన్ని ఎంత కఠినంగా ఉంటాయి కూడా అర్థం చేసుకోవచ్చు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళవే. ఒకరి నమ్మకాలను, సంప్రదాయాలను, ఆచారాలను పూజించే విధానాన్ని కించపరిచే హక్కు, విమర్శించే హక్కు ఎవరికీ లేదు కూడా. అయితే అది మితిమీరినప్పుడే అవి మూఢాచారాలు అవుతాయి. అందుకు ఉదాహరణ, ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ని చూపించకుండా దేవుణ్ణి నమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకున్న, ఎదుటివారి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలా చోట్ల చాలా వర్గాల్లో జరుగుతున్నాయి కూడా. అది ఈ టైంలో చర్చకు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే గత వారం రోజులుగా కోయి కోయి పాట వైరల్ అవ్వడంతో అందరికీ ఆయన తెలిసారు. మరి కోయి కోయి పాట మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.